నిజానికి ఒక విశ్వాసి కావాలని ఎప్పుడూ పాపం చేయడు. అయితే అలా పడిపోవడానికి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం ఖచ్చితంగా వ్యక్తి మీద ఉంటుంది. అలా ఉంటుంది అనడానికి బలమైన నిదర్శనం బైబిల్లో ఒక వ్యక్తి జీవితం తన చేతులారా తను ఎలా నాశనం చేసుకున్నాడో మనం ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. అన్నయ్య వచ్చేంతలోపుగా త్వరగా మనం కొన్ని విషయాలను చూద్దాం. కొంచెం సౌండ్ ఎందుకు? మీ క్లియర్గానే ఉందా మీ అందరికీ? అదే నేనే చూస్తాను, ఉండండి. మీకు ఓకే అయితే చెప్పండి, మనం ముందుకు వెళ్దాం. ఇక సరే విందాం. ఇక అలా ఉంచండి. మనకు బైబిల్లో భక్తులు కనబడతారు, భక్తిహీనులు కనబడతారు. అయితే మనకి భక్తుల కొరకు తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉంటుంది. అదే సమయంలో భక్తిహీనుల జీవితాన్ని కూడా మనం అప్పుడప్పుడు వారి కొరకు ఆలోచిస్తూ మన జీవితాలను కూడా వారు ఎలా అయితే జీవితాలను నాశనం చేసుకున్నారో అలాంటి రాంగ్ స్టెప్స్ మనం వేయకుండా ఉండాలి అని అంటే వారి జీవితాల కొరకు మనకు స్పష్టంగా తెలియాలి. అలాంటి వ్యక్తుల పరంపరలో మనకు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొంతమంది వ్యక్తులు మనకు తారసపడుతుంటారు. అందులో ఒకరు ఆదము కావచ్చు, తర్వాత కయ్యను గారు కావచ్చు, ఆ తదనంతరం మీరు మార్చొద్దు, ఆ తదనంతరం కయ్యను గారి తర్వాత ఆ నిమ్రోదు కావచ్చు, పడిపోయి శాశ్వతంగా ఉనికిని కోల్పోతున్న ఆకాను కావచ్చు, బిలాము కావచ్చు, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోధా కావచ్చు, దేమా కావచ్చు, ఇంకా మనకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారెవరి కొరకు కాదు. కానీ మనకి పరిచయం ఉన్న ఒక వ్యక్తే తన జీవితాన్ని సరి అయిన మార్గంలో ఉపయోగించుకోలేక, ఆలోచించుకోలేక, నిర్ణయం తీసుకోలేక తన జీవితాన్ని చేతులారా ఎలా నాశనం చేసుకున్నాడో ఈరోజు మనకు తెలియాలి. అతడి పేరు దర్శనపు లోయ అని అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాకపోతే తన దర్శనాన్ని కోల్పోయాడు. నిజానికి ఆ వ్యక్తి కొరకు చాలా గొప్పగా మాట్లాడుకోవాలి మనం, కానీ అతని జీవితాన్ని చాలా చెత్తగా ముగించేసుకున్నాడు. కారణము పరిస్థితుల యొక్క ప్రభావానికి లొంగిపోయి. నిజానికి ఒక మనిషి యొక్క నిజమైన స్థితి ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే పరిస్థితులు తారుమారైనప్పుడే బయటకు వస్తుంది. అంటే నేనేంటో మీకు స్పష్టంగా తెలియాలనుకోండి, నా దగ్గర మసులుకునేవారు, నాతో సహవాసంలో ఉండేవారు, వారి బిహేవియర్లోనైనా చేంజ్ రావాలి, నా పరిస్థితుల్లోనైనా చేంజ్ రావాలి. అప్పుడే నాలో ఉన్నవాడు అక్కడ బయటకు వస్తాడు. నిజానికి ఇక్కడ కూర్చున్నదంతా రియాలిటీ కాదని నేను చెప్పకపోయినా మీకు తెలుసు. నిజమైన వాస్తవమైన మనస్తత్వం కలిగిన మనిషి ఎప్పుడు బయటకు వస్తాడు అని అంటే అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు ఇలాంటివి. చాలా మంచోడు అనుకున్నానండి, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. చాలా మంచిగా ఉంటుంది అనుకున్నానండి, కానీ ఇలా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. అసలు ఇలాంటోడు కాదండి, మరి ఇలా ఎందుకు చేశాడో, అలా మాట్లాడదండి, అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, ఇలాంటి పదాలు మన సామాన్యమైన బ్రతుకుల్లో మనం వింటాం. అంటే వాస్తవానికి అలా ఉంటాడు అనుకోలేదు, అలా ఉన్నాడు అని అంటే అలా ఉన్నదే వాస్తవం. అప్పటి వరకు మనతో పరిచయం ఉన్నప్పుడు, మన ఇరువురు మధ్య ఏ ఇబ్బంది లేనప్పుడు, మనకి ఎలాంటి లుసుకులు లేనప్పుడు ఆ పైకి కనబడేది నిజమైన వ్యక్తిత్వం కాదు. ఇరువురు మధ్య కొన్ని వాగ్వాదాలు వచ్చినప్పుడు, ఇరువురు మధ్య కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. అదే రియాలిటీ. వీడెప్పుడు బయటకు వస్తాడనంటే శ్రమల కాలంలో బయటకు రావచ్చు, కష్టకాలంలో బయటకు రావచ్చు, ఏవైనా గొడవలు జరిగితే బయటకు రావచ్చు, నిన్నేవైనా తక్కువ చేస్తే బయటకు రావచ్చు,
నీ పరిస్థితులు తారుమారైపోతే లోపల ఉన్నవాడు బయటకు రావచ్చు. అప్పటి వరకు నిన్ను పొగున్నోడే నిన్ను తిడితే బయటకు రావచ్చు. లేదా ఇరువురి మధ్య ఏదో ఒక వ్యక్తి వచ్చి లేనిపోని మాటలు చెప్పినప్పుడు యువతల వ్యక్తి విన్నప్పుడు ఆ మాటలను బట్టి నమ్మితే ఆ లోన ఉన్నవాడు బయటకు రావచ్చు. అందుకే అప్పుడప్పుడు మనం కూడా అసలు కోప్పడ్డండి చాలా సాత్వికంగా ఉంటాడు, ఇంత రౌద్రంగా ఎంత మూర్ఖునిలా ఎంత మూర్ఖంగా ఇలా చేశాడు అని అంటే ఆ వ్యక్తేనా అనే అనుమానం వస్తుంది అని అన్నట్టుగా మనం మాట్లాడుతాం. నిజానికి వాడు మూర్ఖుడే. ఏదో ఒక కాలమందు ఏదో ఒక సమయమందు ఆ లోపల ఉన్నది బయటకు వస్తుంది అని అంటే అది చచ్చిపోయిందని కాదు, దాన్ని అలా మొగ్గబెట్టి ఉంచామని అంతే. అది అలానే ఉంది ఒరిజినాలిటీ లోపల, అది సమయానికి బయటకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే అది కాలాన్ని బట్టి కాలానుగుణంగా మన జీవితంలో అనుకోని సంఘటనలు గడియలు చోటు చేసుకున్నప్పుడు అది మన జీవితంలో తారసపడుతుంటుంది. ఒకవేళ కష్టాలు బాగా ఎక్కువైపోయినా, ఇప్పుడు ఇలా ఉన్నారు మనం అందరం కలిపి ఉన్నాం, రేపొద్దునేవో చిన్న చిన్న లొసుగులు రావచ్చు. సురేష్ అన్న ఎలాంటి అనుకోలేదు, ఇంతలా ఉంటాడు అనుకోలేదు, కానీ ఇంతలా ఉంటాడా అని నా మీదే చెప్పొచ్చు. ఎందుకు? నీకు నాకు కొంత ఎడబాటు ఉంది కాబట్టి. రోజు తమ్ముడితో కలిసి తిరుగుతుంటాను, అడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ఇవ్వలేదు అనుకో, అన్ని పొగడాల్సినట్టుగా నేను పొగడలేదనుకో, రేపు పొద్దున్న ఇప్పుడు మంచోడని చెప్పొచ్చు నేను. రేపు పొద్దున్న నువ్వు సరి చేసుకోరా అని చెబితే ఆడికి నచ్చినప్పుడు నన్నే బ్యాట్ చేయొచ్చు. అది ఆ లోపల ఉన్నది వచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది, ఇచ్చే ప్రియారిటీని బట్టి ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే లోనున్నది ఏదో ఒక రోజు బయటపడుతుంది, అదే నిజం. సేమ్ అలానే బైబిల్లో దర్శనపు లోయ అనే నామధేయానికి అర్థం కలిగిన ఈ వ్యక్తి తన దర్శనాన్ని కోల్పోయి చివరికి తన జీవితంలో ఒక అట్టడుగు పొజిషన్లోనికి వెళ్ళిపోయి జీవితం ఎలా ముగిసిపోయిందో కూడా తెలియనంత దీనమైన స్థితిలో జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అతడు ఎవరో చెప్పండి. నిజానికి ఉత్తర రాజ్యంలో ఒక గొప్ప ప్రవక్తగా కొనసాగాలి, గొప్ప దైవజనుడిగా తన జీవితం కొనసాగాలి. ఇశ్రాయేలు రాజ్యంలో తన పేరు చెబితే నిజానికి అతడు నిజాయితీగా నిలబడితే తన పేరును బట్టే ఆ రోజు ఇశ్రాయేలు జాతంతా, ఇశ్రాయేలు ఆ రాజ్యం అంతా ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా ముందుకు నడుచుకోవాలి. అలాంటి వ్యక్తి తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. జరుగుతున్నది ఒకటే సందర్భం, ఇద్దరు వ్యక్తుల జీవితాలు తారసపడతాయి. అయితే ఒక వ్యక్తి ఏమో దైవజనుడిగా ఉన్న వ్యక్తి ఏమో జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మరొక వ్యక్తి ఏమో దేవుని తరపున నిలబడే ఒక రిప్రజెంట్గా రెడీ అవుతున్న మనిషి. అది అర్థం కాలేదా? ఒకటే సందర్భము, రెండు జీవితాలు. ఆ రెండు జీవితాలు ఎలా ఉన్నాయని అంటే ఉన్నవాడు పడిపోయాడు, అసలు దేవుడంటే ఎరుగని వ్యక్తి దేవునికి సేవకుడైపోయాడు. ఆ సందర్భము మనకు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కనబడుద్ది. ఎవరతను? అతను ఒక గొప్ప అవకాశవాది, కానీ ఉపయోగించుకోలేకపోయాడు. అతడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక మంచి మినిస్ట్రీలో ఉన్నాడు, కానీ ఉపయోగించుకోలేకపోయాడు. నిజానికి అతడికి అలానే ఆ వ్యక్తిని వెంబడించి తన సేవకుని వెంబడించి అలా కొనసాగితే ఒక రోజుకి ఆ సేవకుడి తదనంతరం ఇతడే సేవకుడిగా పిలువబడేవాడు, కానీ ఉపయోగించుకోలేకపోయాడు. అవకాశం ఉంది కానీ ఉపయోగించుకోవడం తెలియలేదు. సేమ్ మనలానే సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు, పరిస్థితులను బట్టి ప్రభావాలను బట్టి శోధన కాలమందు మనం ఎలా అయితే ప్లేట్ తిప్పేస్తామో ఈ వ్యక్తి కూడా అంతే. అతని మీద పరిస్థితుల ప్రభావం పడింది. ఆ పరిస్థితుల ప్రభావం తన ఉనికిని కోల్పోయేలా చేసింది. అతడు ఎవరు చెప్పండి? ఇప్పుడైనా చెప్పాలి. గెహజీ. ఈ గెహజీ గారి కోసం మనకు తెలుసు, ప్రత్యేకంగా మాట్లాడుకోవడం అవసరం లేదు. కానీ ఒక చిన్న విషయాన్ని మాత్రం ఈరోజు ఆలోచన చేయాలి ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఎలాంటి గొప్ప వ్యక్తుల పరంపరలో మనం కొనసాగుతున్నప్పటికీ, ఎలాంటి మంచి సంఘంలో మనం ఉన్నప్పటికీ, ఎలాంటి జ్ఞాన సంగతులు మనకు వినబడుతున్నప్పటికీ, మన బోధకులు ఎంత జ్ఞానవంతులు ఎంత మంచివారు అయినప్పటికీ ఎవరి వ్యక్తిగత విషయాల్లో వారు శ్రద్ధ వహించకపోతే గెహాజీకి పట్టిన గతి మనకి పట్టుద్ది. ఇది మనకు మరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకు వాక్యం కొదువలేదు, మన బోధకుల జీవితాలు కొదువలేదు,
వారి మాదిరి మనకి కొదువలేదు, వారితో సహవాసం మనకు కొదువలేదు. సత్యానికి స్తంభమైన సంఘంలో మనం నిలబడ్డాం. ఇలాంటి టైంలో మా బోధకులు మంచోళ్ళు కాబట్టి నేను కూడా దేవునికి నచ్చుతానంటే మనం అమాయకులు. మాది సత్యానికి సంబంధించిన సంఘము కాబట్టి నేను కూడా సత్యవంతుణ్ణే అనుకోవడం మన అమాయకత్వం. అది మన పైన ఎంత మంచి బోధకులు ఉన్నా, మన ఎవరితో సహవాసంలో ఉన్నా, మనం ఏ సంఘంలో కొనసాగుతున్నా, ఎవరి వ్యక్తిగత జీవితాలను వారు భద్రపరచుకోకపోతే గెహాజీకి ఏం జరిగిందో మనకి అదే జరుగుద్ది. గెహాజీ గారు ఎలీషా గారితో సహవాసంలో ఉన్న వ్యక్తి. అయితే ఆ రోజు జరుగుతున్న సందర్భం ఏంటంటే, మనకు తెలుసు సిరియా రాజుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు నయమాను. ఈ నయమానికి ఒక కుష్ఠరోగం వచ్చింది. అతడు ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, కానీ ఎక్కడ తనకు వైద్యం దొరకలేదు. ఎన్నో దేవతలు మొక్కాడు, ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ తనకు ఎక్కడ స్వస్థత కలగలేదు. ఇలాంటి టైంలో ఆ నయమాను దగ్గర పనిచేస్తున్న ఒక ఇశ్రాయేలు కుమార్తె, మా జాతిలో మా వారి దగ్గర, మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి మీరు వెళ్తే మీకు స్వస్థత కలుగుద్దంటే విని విన్నట్టుగా ఏదో నమ్మకం అపనమ్మకం కలగలిసి ఆ రోజు ఈ నయమాను గారు గెహాజీ దగ్గరికి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళడం మనకు తెలుసు. వెళ్ళాడు. ఆ రోజు ఎలీషా చెప్పినట్టుగా ఆయన ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచిన తర్వాత తన దేహము పసిపిల్లల దేహం వల్లే చాలా సమృద్ధిగా, ఇంకా చాలా ఏదో పదం అంటారు, చాలా సున్నితంగా పసిపిల్లల దేహంలో తన దేహంలో స్వస్థత కలగడం అతడు చూసి ఆశ్చర్యపోయి నిజదేవుడైన యెహోవాను నమ్ముకోవడానికి అతడు ఏమాత్రం వెనకాడలేదు. ఇది సందర్భం తెలుసు కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. నయమాను స్వస్థత పొందుకుని, ఆ స్వస్థత పొందుకున్న తర్వాత దానికి మూలకారకుడైన యెహోవాను విశ్వసించి ఆ యెహోవాని పరిచయం చేసిన ఈ ఎలీషా గారికి కొన్ని బహుమానాలు ఇవ్వడానికి నయమాను ఇష్టపడితే, ఆ రోజు ఎలీషా గారు అన్నారు, నాకొద్దు, నీ ధనాన్ని నీతోనే తీసుకువెళ్ళు, నా దేవుడు నాకున్నాడని ఆ రోజు ఎలీషా సమాధానం ఇస్తే చాలా బలవంత పెట్టాడు, కానీ ఎలీషా తీసుకోలేదు. అలానే ఆ నయమాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ టైంలో ఆ ఎలీషా గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక పనోడు ఉన్నాడు, అతడే గెహాజీ. ఈ గెహాజీ గారు ఏమనుకున్నారంటే, ఆ రోజు మా గురువు గారికి ఎలీషా గారికి అసలు బుర్ర పని చేయట్లేదా? నయమాను వచ్చాడు, స్వస్థత పొందుకున్నాడు, అతను పొందుకున్న తర్వాత కృతజ్ఞతగా ఏదో కానుక ఇవ్వాలనుకుంటున్నాడు, ఇదెందుకు తీసుకొని అంటున్నాడు? సర్లే, ఆయన కోసం నాకు వేస్ట్, ఆయన కోసం ఆలోచించే సమయం కాదు ఇది. ఇక యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని వెళ్ళి ఆ నయమాన్ని కలుసుకుని ఆయన ఇచ్చే కానుకలు నేను తీసుకుందామని ఆ రోజు అలా పరిగెట్టుకుంటూ వెళ్తున్న సందర్భం ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళే ముందుగా ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఒకసారి ఆ మాట ఎక్కడుందో ఒకసారి చూస్తారా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం అన్న. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుకి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందునని అనుకొనెను. జాగ్రత్తగా ఆలోచించండి. మనం చదివే ఉన్నాం, మీకు తెలియదని చెప్పట్లేదు, కానీ దీని నుండి జ్ఞానం కన్నా మన జీవితంలో ఆపాదించుకునే వచనాలు చాలా ఉన్నాయి. అందుకే మరలా చదువుతున్నాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుకి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుందునని అతను అనుకుంటున్నాడట. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ గెహాజీకి మనసులో పుట్టింది ఆలోచన ఏమని? నా యజమాని వద్దంటున్నాడు, అతని సంగతి నాకు అనవసరం, నాకైతే ఆ కానుక కావాలి, నాకైతే ఆ బహుమానం కావాలని తనలో తాను అనుకుంటున్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజానికి ఏ మనిషి అయినా కావాలని పాపం చేస్తాడా? కావాలని తప్పు చేయడానికి పరుగులు పెడతాడా? ఒక విశ్వాసి కోసం నేను మాట్లాడుతున్నా. ఒక విశ్వాసి కావాలని పాపం చేయడానికి పరుగులు పెడతాడా? పరిస్థితులను బట్టి లేదా ఆ శోధన కాలమందు అప్పటికే తనకున్న బలహీనత
తను దోబూచులాడుతూ తను ఆకర్షిస్తున్నప్పుడు ఆ టైంలో ఊగిసలాట ఆడుతూ చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా, ఆత్మేమో వద్దంటది, శరీరమేమో కావాలంటది. ఈ రెండిటి మధ్య ఇరుకుబడిపోయిన ఈ వ్యక్తి ఆత్మ మాటను ప్రక్కకు తోసి శరీర కోరికలు తీర్చడానికి ఏదో ఒక సమయంలో బలహీనతకు లొంగిపోతాడు. అది ఏ బలహీనత అయినా. నిజానికి బలహీనత అనేది ఎవరికి ఉండాల్సింది వారికి ఉంటుంది. అయితే ఈ బలహీనత, ఈ శోధన మన మీద ఎలా దాడి చేస్తుందంటే, కొత్తది వచ్చి దాడి చేయదు మన మీద. మనకున్న బలహీనతే మనల్ని దాడి చేస్తుంది. అర్థం కావట్లేదేమో. ఒకరికి బాగా ఈ అడల్ట్కి సంబంధించిన వీడియోస్ చూడడం బాగా ఇష్టం అనుకోండి, ఒకవేళ లేదా ఈ కామాతురతకు సంబంధించిన, వ్యామోహానికి సంబంధించిన విషయాల మీద మక్కువ ఉందనుకోండి, ఆ వ్యక్తికి శోధన వేటి నుండి కలుగుతుంది? అదే విషయాల నుండి కలుగుద్ది. ఒక వ్యక్తికి ధనం మీద పిచ్చుందనుకోండి, ఆ వ్యక్తికి శోధన ఏ మూల నుండి దాడి చేస్తుంది? ధనం మీద నుండే దాడి చేస్తుంది. ఒక వ్యక్తికి మోసం చేసే అలవాటు, అబద్ధాలు ఆడే అలవాటు, సిగరెట్లు కాల్చే అలవాటు, నీకు ఏ అలవాటు అయితే ఉందో, నీకు ఏదైతే బలహీనత ఉందో అదే నిన్ను శోధిస్తుంది. ఎన్నిసార్లు అయినా నీ జీవితాంతము నిన్ను శోధించేది అదే. ఇప్పుడు నాకు సిగరెట్ పిచ్చి అనుకోండి, నాకు అది బలహీనత అనుకోండి, నన్ను మందు దాడి చేయదు. నన్ను దాడి చేసేదేంటి? ఇది మీకు అర్థమైతే, అందరికీ బలహీనత ఉంటే, అందరికీ శోధనలు ఉంటే, ఆ శోధన కాలం ముందు నీకున్న శోధన, నీ బలహీనతే నీ మీద దాడి చేస్తుంది. సేమ్ ఆ రోజు పరిస్థితులను బట్టి మనం ఎలా అయితే ఆ శోధనకు లొంగిపోతామో, ఆ రోజు గెహజీ గారు కూడా పరిస్థితులు ఆలోచించుకున్నాడు. ఎందుకు ఈ మాట నొక్కుతున్నానంటే, గెహజీ గారు ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు అని గెహజీకి తెలీదా? తెలీదా? తెలుసు. నేను దేవుని పక్షాన నిలబడాలి అనే విషయం గెహజీకి తెలుసా తెలీదా? తెలుసు. నేను ప్రవక్త ఎలీషా గారితో సహవాసంలో ఉన్నాను, ఇలాంటి పనులు చేయకూడదని తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు కూడా ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడో మనకు తెలియాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటో మనకు తెలియాలి. చుట్టూ పరిస్థితులు ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు 4వ అధ్యాయం 38వ వచనం. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం. ఎలీషా గిల్గాలు నాకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. చాలా జాగ్రత్తగా. ఎలీషా గారు గిల్గాలు నాకు రాగా ఆ ప్రాంతంలో ఏముందట? కరువు ఉందట. ఈ కరువు కాలంలో, కరువు ఉంటే కేవలము ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి బాధపడతాడా, ఊళ్ళో వాళ్ళందరూ బాధపడతారా? అందరూ బాధపడతారు కదా. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో డబ్బున్నవాడు బాధపడ్డాడు, డబ్బు లేనివాడు బాధపడ్డాడు, అడుక్కునేవాడు బాధపడ్డాడు, చదువున్నోడు బాధపడ్డాడు, చదువు లేనివాడు అందరి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుందో, ఆ రోజు ఈ ఎలీషా గారు, ఈ గెహజీ గారు, ప్రవక్తల బృందం ఉన్న ఆ గిల్గాలు ప్రాంతంలో కరువు విపరీతంగా విలయతాండం చేసింది. ఇలాంటి టైంలో ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమైంది. ఆ రోజు ఇలా ఫుడ్ దొరకడం కష్టమైతే, ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు ఇప్పుడు ఆఫర్ వచ్చింది గెహజీ గారికి. ఏం ఆఫర్ అది? కానుకలు, ధనము, వస్త్రములు. తన ధనవంతుడు కావడానికి ఒక ఆఫర్ వచ్చింది. ఏ టైంలో? పరిస్థితుల ప్రభావం మారిపోయి కరువు ఆ ప్రాంతాన్ని అలుముకున్నప్పుడు తన ఎదురుగా తన దాడి చేసే శోధనగా నిలబడింది ఆ రోజు కరువు. ఆ కరువుకి తగ్గట్టుగా తన మరలా దానిలో నుండి బయటకు రావడానికి, ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు తనకు కనబడుతుంది ఆ కరువులో నుంచి బయటకు రావడానికి తనకు ఆస్తులు, ధనము. ఈ రెండింటి మధ్య ఇరుకుబడిన వ్యక్తి ఒక పక్క పరిస్థితులను చూస్తున్నాడు. ఊరంతా, దేశమంతా కరువు ఉంది. మరొక పక్క ఆ కరువు నుండి తప్పించుకోవడానికి, నయమన్ నుండి గిఫ్ట్లు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండింటి మధ్య గెహజీ ఆలోచించుకున్న నిర్ణయము, ఈ కరువు నుండి బయటకు రావాలంటే నేను దీన్ని ఆశించడం తప్పు కాదులే అనుకున్నాడేమో. ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు ఎలాంటి వ్యక్తినైనా సరే చెడు ఆలోచనలతో నింపేసి మార్గాన్ని తొలగిస్తాయంటే, ఇదిగో గెహజీ జీవితంలో ఒక పక్క కరువు గల దేశంలో తను ఉంటున్నప్పుడు, అదే దేశంలోనికి నయమాను ఇప్పుడు గిఫ్ట్లు పట్టుకుని వచ్చాడు. ఇప్పుడు అవి తీసుకుంటే కరువు తన దగ్గరకు రాదు. నిజానికి ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే గెహజీ మనస్తత్వం ఎరిగిన ప్రభువు ముందే నువ్వు అటు జోలికి పోవద్దు అనడానికి అక్కడ ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు ప్రభువు. ఎందుకంటే భవిష్యత్తు తెలిసిన దేవుడు ఆ మనిషికి నువ్వు ఎలా పడిపోతావని తెలిసినప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తుంటాడు. అవును కదా. కయ్యేను హేబేల్ని చంపకముందే హెచ్చరించాడు. ఆదాము హవ్వలు పండు తెంపకముందే ఆదాము హవ్వలకి హెచ్చరిక వచ్చింది. బిలాము తప్పు చేయకముందే బిలాముకి హెచ్చరికలు వచ్చాయి. కానీ వెనక మాట పక్కన పెడితే ఏమైందో వాళ్ళ చరిత్రలో చూస్తాం. సేమ్ ఆ రోజు హెచ్చరికలు మాట ద్వారా రాలేదు గెహజీకి.
ఒక అద్భుతం జరిగించాడు ఆ రోజు. ఇక్కడ కరువు ఉంటే గిల్గాలు ప్రాంతంలో ఆ రోజు శిష్యులు, ప్రవక్తల శిష్యులందరూ, ఎలీషా గారి శిష్యులందరూ, పనులందరూ అక్కడ ఉంటే ఆ రోజు తినడానికి ఒక వంటను చేస్తున్నారు. శిష్యులందరూ అలా కూర్చుంటే ఏ వంట? ఒక అబ్బాయి పరుగుని వెళ్ళి ఒక శిష్యుడు మంచి ద్రాక్ష కాకుండా ఏ ద్రాక్ష అది? కొంచెం గట్టిగా. వెర్రి ద్రాక్ష చెట్టును చూసి ఇదే మంచిది అనుకుని గుణం ఎరగకుండా వెళ్ళి పరుగుని వెళ్ళి కోసి తెచ్చేసి కట్ చేసేసి ఆ కొండలు వేసేసి మొత్తం కలగూర వంటకం చేసేసి వంట వండేసి అందరికి వడ్డించేసాడు. అలా తింటూ ఉండగా ఒక వ్యక్తి తిని జస్ట్ అలా టేస్ట్ చూసినప్పుడు, అయ్యా మీరు తినొద్దు, ఇందులో విషం ఉందంటే ఆ రోజు పిండి తెచ్చి అందులో వేసి దాన్ని మరలా ఒక మంచి ఫుడ్గా రెడీ చేశారు ఆ రోజు ఎలీషా గారు. అవును కదా? నెక్స్ట్ ఆ తర్వాత కార్యక్రమంలో, ఆ తర్వాత ఈ 42వ వచనంలో ఒక వ్యక్తి తన పంట పొలంలో పండిన పంటలన్నీ తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇస్తుంటాడు. ఎవరికి? ఎలీషా గారికి. అప్పుడు కూడా ఆ వస్తువుల్ని జనులకి, ప్రవక్తల శిష్యులకి అందరికీ పంచిన తర్వాత సమృద్ధిగా ఇంకా మిగులుద్ది. ఈ కార్యంలో గెహజీ కూడా ఉన్నాడు. ఈ కార్యం జరుగుతున్నప్పుడు ఆ 42, 43, 44 వచనాల్లో ఇవి ఎవరికి సరిపోతాయి అని అడుగుతాడు ఒక వ్యక్తి. అతడు ఎవరో కాదు, చరిత్రకారులు చెబుతారు, బైబిల్ పండితులు అంటారు, ఇలా అడిగిన వ్యక్తి ఎవరో కాదు, గెహజీ. గెహజీ కళ్ళ ముందే ఆ రోజు 2 అద్భుతాలు జరిగాయి. ఒకటి, పాడైపోయిన ఆహారం ఫలవంతంగా మారింది. 2, ఉన్న కొద్ది ఆహారం సమృద్ధిగా అందరికీ సరిపోయి ఇంకా మిగిలింది. ఈ 2 కార్యక్రమాలు దేవుడు జరిగించడానికి వేరే కారణాలు ఉన్న ప్రధానమైన కారణం, త్వరలో గెహజీ తప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నాడు. అలా తీసుకోకుండా గెహజీ కన్నులు తెరవడానికి ముందే దేవుడు 2 అద్భుతాలను జరిగించాడు. ఒకటి, పాడైన ఆహారాన్ని సురక్షితమైన ఆహారంగా మార్చి కడుపులు నింపాడు. 2, ఉన్న తక్కువ దానిలోనే సంతృప్తి అంటే ఏంటో చూపించాడు అక్కడ. ఈ 2 ఎందుకు చూపించాడంటే, నయమాను దగ్గర పరిగెట్టుకెళ్ళి ధనానికి పడిపోయే ఆలోచనలు గెహజీ చేస్తాడు అని భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందే తనకి కళ్ళు తెరిపించేలా చెప్పినా ఇవేమీ గుర్తు రాలేదు. ఎవరికి? గెహజీకి. ఇవేమీ గుర్తురాక ఆ రోజు ఎలీషా గారు వద్దంటున్నారు, నేను వెళ్ళి పరిగెట్టి తీసుకుంటానని వెళ్ళాడు. ఆ పరిస్థితుల ప్రభావం, ఆ కరువు ప్రభావం తను ఎంతకు దిగదార్చిందంటే, ఆ రోజు పరిగెట్టుకుని వెళ్ళి ఆ రోజు ఎన్ని మాటలు మాట్లాడతాడంటేనండి, ఇప్పుడు చదువుదాం. అంతటా దైవజుడనైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నియమాన్ని తీసుకొచ్చిన వస్తువులను అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా కానీ, యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద ఏదైనాను, మీరు ఆ మాట అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, చేసేదే పాపకరమైన పని, చేసేదే దేవునికి వ్యతిరేకమైన పని, చేసేదే దేవుని మీద ఆనుకొనని పని. నిజానికి ఆ 2 అద్భుత కార్యాలు దేవుడు ముందే గెహజీకి ఎందుకు చూపించాడనంటే, ఆయన ఒక మాట చెప్పకనే చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో కానీ 37వ అధ్యాయంలో కానీ మనకు ఒక మాట కనబడుద్ది. ఏమని? తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆకలి అంటే ఏంటో తెలియదు అన్నాడు ఆయన. తన యందు భయభక్తులు కలిగిన వారు లేమిలో కూడా సంతృప్తి కలిగి ఉంటారంటాడు ఆయన. అలాంటిది గెహజీ ఆ కరువును చూస్తూ ఒక పక్క ఆ పరిస్థితులు లొంగిపోతూ ఈ కరువు నుండి రావాలంటే దేవుని మీద ఆధారపడడం మానేశాడు. ఈ కరువులో నుండి బయటకు రావాలంటే ఈ కానుకల వైపు చూశాడు. చూస్తున్నదే ఈ పని అయితే దానికి ఎవరిని అడ్డు పెట్టుకుంటున్నాడు అక్కడ? యెహోవా జీవముతోడు. అంటే దేవుని మీద ఒట్టేసి వెళ్ళిపోతున్నాడా? ఇలాంటి వారు ఉంటారంటే ఈరోజు ప్రతి మతంలో కనబడతారు. చేసే నీచమైన కార్యాలకి దేవుని పేరు అడ్డు పెట్టుకునేవారు ఎంతమంది లేరు చెప్పండి? ఆడపిల్లని చెరిసేసి కూడా ఇది దేవుని పని, ఇది దేవుని ఆరాధన అని చెప్పే కొంతమంది బాబాలు లేరు. మనుషుల్ని అలా పీకలు నరికేస్తూ, కోళ్ళు కోసినట్టుగా మెడలు కోసేస్తూ ఈరోజు ఇది దేవునికి నచ్చే పని అని ఈరోజు ఎంతమంది ఉగ్రవాదులు, ISIS కావచ్చు, ఎవరైనా ఎంతమంది దేవుని పేరు మీద దేవుని అడ్డు పెట్టుకుని ఇది దేవునికి ప్రీతికరమైనది అన్నట్టుగా ఈరోజు ఎలా ఉందో ఆ రోజు ఈ గెహజీ గారు చేస్తున్నదే పాపం పని, చేస్తున్నదే దేవునికి వ్యతిరేకమైనదైనా మరలా పైగా యెహోవా జీవముతోడు చేయాల్సినవన్నీ చేసేస్తూ ఈరోజు దేవుని మీద కూడా ప్రమాణాలు చేసే కొంతమంది ఉంటారు తెలుసా? దేవుడు చూస్తున్నాడు. నీ నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఏదైనా చేయి, కానీ దేవుని జీవముతోడు, యెహోవా జీవముతోడని ఆ రోజు గెహజీ ఎలా అయితే ఉన్నాడో ఈరోజు కొంతమంది అలానే ప్రవర్తిస్తుంటారు. ఒకవేళ ఆ లిస్టులు మనం ఉంటే జాగ్రత్త. ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కిందకి చెప్తూ ఎప్పుడైతే యెహోవా జీవంతోడని పరిగెత్తుకుని వెళ్ళాడో
ఏదైనా తీసుకుంటానని వెళ్ళిన తర్వాత 21 వచ్చిన నయమానుని కలుసుకొనుటకే పోవచ్చుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. నిజానికి సందర్భం వచ్చింది కాబట్టి ఆ రోజు వస్తున్నదేమో తన కోరికను తీర్చుకోవడానికి, ఆ రోజు ప్రభు మీద ఆధారపడకుండా ఒక పనోడు ఎలీషా గారి దగ్గర నుండి ఒక దైవజనుడిగా అతను వస్తుంటే నయమాను గారు ఏం చేశారట, ఎక్కడో పరిగెత్తుకుని వస్తున్న ఆ గెహజీ గారిని చూసి వెంటనే రథాన్ని ఆపి దిగి అతనితో మాట్లాడుతున్నాడట. నిజానికి ఈ నయమానుకున్న ఈ జ్ఞానము, నయమానుకున్న ఈ విధేయత, సేవకులను గౌరవించే పద్ధతి ఈరోజు సంఘ విశ్వాసులకు లేదు. కొంతమందికి తెలుసా? అంటే మన సంఘాన్ని కూర్చొని మాట్లాడట్లేదు. మీరు గౌరవించినా గౌరవించకపోయినా తప్పదు, ఇంకా ఆయనకి చెప్తాడు ఆయన కూడా కాదు నేను మాట్లాడేది. ఈరోజు సేవకుల్ని కనీసం గౌరవించడం తెలియని ఈరోజు విశ్వాసులుగా కొనసాగుతున్న వారు ఉంటారు తెలుసా సంఘాల్లో. సేవకుల మీద పెత్తనాన్ని జలాయించేవారు ఉంటారు. నేను తాడేపల్లిగూడ మారుమూల ప్రాంతానికి తాడేపల్లిగూడ నుంచి లోపలికి వెళ్తే ఒకరోజు జనవరి 1 మీటింగ్ అనుకుంటా వెళ్తా. ఆ రోజు వెళ్తే అక్కడ పాస్టర్ గారిని సంఘస్థులు లీడ్ చేస్తారు. ఏం చెప్పాలో వీళ్ళే చెప్తారు, ఎంతసేపు చెప్పాలో వీళ్ళే చెబుతారు. ఆ రోజు ఎవరిని పొగడాలో వీళ్ళే చెప్తారు, కానుకలు ఎలా చదవాలో వీళ్ళే చెప్తారు, ఎప్పుడు రావాలో వీళ్ళే చెప్తారు, ఎప్పుడు దిగిపోవాలో వీళ్ళే చెప్తారు, ఎవరిని పొగడాలో ఏం చేయాలో అన్నీ వీళ్ళే చెప్తారు. ఇంకెందుకు దైవజనులు? ఆ రోజు నయమాను చూడండి, ఒక అన్యుడు, అతడు మంచోడు కాదు. ఆ రోజు గెహజీ పడిపోతున్నవాడే, ఆ రోజు తప్పు చేయడానికి పరిగెట్టుకొస్తున్నాడు. ఆ విషయం తెలుసో తెలీదో నా పక్కన పెడితే ఆ రోజు వస్తున్న వ్యక్తిని చూసి తనిచ్చిన గౌరవం చూడండి. పైగా అతడు చిన్నోడు కాదు, సైన్యాధికారి. అతను సిరియా రాజ్యంలో ఒక సైన్యాధికారి. ఇలాంటి సైన్యాధిపతి ఒక సేవకుడికి ఇచ్చే గౌరవం ఆ రోజు మనం చూస్తుంటే, కనీసం ఈరోజు సేవకులు గౌరవించడమా? ఈరోజు చులకన మనకి. ఈరోజు ఎవరిని గౌరవిస్తారు చెప్పండి? సేవకులు అనగానే మంచిగా సూట్ వేయాలి, కార్లోంచి అలా దిగాలి, అటు ఇటు నలుగురు తిరగాలి. చెప్పండి, మీకు తెలుసు. అలా బిల్డప్ ఇచ్చుకుంటూ ముందుగా అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎదరు జువ్వలు వేయాలి, విజిల్స్ వేయాలి, ఎవరు దగ్గర రాకుండా ఎవరు లేకపోయినా అటు ఇటు తోసేస్తుండాలి జనాన్ని. ఇలా ఎవరైతే బిల్డప్లు కొడతారో వాళ్ళంటే మనకు మహాగౌరవం. మనతో కలిసి తిరుగుతూ, మనతో కలిసి తింటూ, మనతో పడుకుంటూ, మనతో అన్నదమ్ముల్లా కలిసిపోతుంటే ఈరోజు మనకి హేళన, మనకి చులకన. అంటే కారణం అంటే కలిసి ఉంటాడు కదా. జాగ్రత్త. సేవకులకి ఇవ్వాల్సిన గౌరవం సేవకులకి ఇవ్వాలి. అది ఎవరైనా, అది ఎలాంటి సేవకుడైనా, చిన్నోడా పెద్దోడా అంత అనవసరం. మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి చులకనగా చూస్తే ఒకరోజు నీకు అందనంత ఎత్తుకు ఎదిరిన తర్వాత నువ్వు ఇలా చూడాలి. ఆ రోజు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అయిపోద్ది జీవితం. జాగ్రత్త. ఆ రోజు నయమాను ఆ రోజు గెహజీని మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు గెహజీ జీవితం చూడండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు గనుక నీ వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడా. నేను ఆ ఒక్క వచనంలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయి చెప్పనా? తను అనుకున్నది సంపాదించుకోవడానికి, తను అనుకున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా మనిషి దిగజారుతాడంటే, ఇక్కడ చూడండి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి. గెహజీ అంటున్నాడు నయమానుతో, నా యజమానుడు నా చేత వర్తమానం పంపాడా? యజమానుడు ఎవరు? ఎలీషా. ఎలీషా నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు అని ఎలీషా పంపాడా? పంపలేదు. 1. నెక్స్ట్, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చి ఉన్నారు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. 1, యజమానుడు పంపాడన్నది అబద్ధం. 2, 2 యవనస్తులు వచ్చారట. నిజంగా వచ్చారా? ఎవిడెన్స్ లేదు. నెక్స్ట్, ఇప్పుడు మరలా ఆ వచ్చారనడానికి బలపరుచుకోవడానికి నా యజమాని 2 దుస్తులు 2 మనుగుల వెండి ఈ గిఫ్ట్స్ ఇమ్మని నన్ను పంపాడు అంటున్నాడు. మరలా అబద్ధం. అంటే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం మీద అబద్ధం చెబుతాడా మనిషి అని అంటే, తను దక్కించుకోవడానికి అబద్ధం మీద అబద్ధం ఏంటి? అబద్ధం మీద మేడలు కడతాడు. కానీ గుర్తుంచుకో, ఆ రోజు ఆ అబద్ధాలన్నీ ఒకరోజు కూలిపోతాయి పేక మేడల్లా. ఎందుకంటే అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు. అబద్ధం మీద అబద్ధం కట్టాడు. ఆ రోజు నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు అన్నాడు, ప్రవక్తల శిష్యులు 2 వచ్చాడన్నాడు, ఎవిడెన్స్ లేదు. ఎఫ్రాయిము మన్య నుండి వచ్చారట, అడ్రస్ కూడా చేస్తున్నాడు. అంటే అలా అబద్ధాన్ని గోడ కట్టినట్టు కడతారంటే కొంతమంది కడతారు. అందులో బెస్ట్ నెంబర్ 1 ఎవరు? గెహజీ. ఈయనకన్నా మోతుబర్లు ఉంటారు ఈరోజు, కాకపోతే పైకి కనబడరు అంతే. ఆయన మాట్లాడుతూ కిందకి చెప్తున్నాడు,
ఇప్పుడేనా అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మనం బతిమలాడి 2 సంచుల్లో 4 మనుగులు వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 వాటి మీద వేయక వారు గేహజీ ముందర వాటిని తోడు మోసుకుని పోయి మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయారు. నిజానికి మీరు ఆలోచించండి, నిజానికి ప్రవక్తే పంపించుంటే, నిజానికి 2 మనుషులే వచ్చుంటే డైరెక్ట్ లోపల తీసుకెళ్ళొచ్చు కదా, ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదా. చూడండి, తను అబద్ధం మీద అబద్ధం. ఆ రోజు అలా జరిగిన తర్వాత, ఇదంతా జరిగిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టుగా జరిగించాల్సిన రాజకార్యాలన్నీ జరిగించేసినట్టు మూతుడుచుకుని వచ్చేసింది అంటారు కదా. అలాగా ఆ రోజు గెహజీ మెల్లిగా పిల్లిలా అలా పక్కొచ్చి అలా నిలబడితే ఇప్పుడు ఎలీషా గారు ఏం మాట్లాడుతున్నారు, అంతటి ఎలీషా వానితో 25 నుంచి చదువుదాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి మరలా, గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి మరలా, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు. ఈ మాట వింటుంటే మీకు ఏదో గుర్తు రావాలి. అదమా, కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? అర్థమవుతుందా? దేవుడే తన ప్రవక్త ద్వారా సూటిగా ఆ రోజు గెహజీని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఆ రోజు తనకి కనీసం మనసులో కొంచెమైన భయం కలగలేదంటే కలగక మరలా అబద్ధం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోలేదని, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. సేమ్ ఆదాము స్వభావం, సేమ్ కయ్యేను స్వభావం మరలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి చూడండి గెహజీలో. ఆ రోజు దేవుడే నేరుగా మాట్లాడాడు. ఈరోజు ఎలీషా ద్వారా నువ్వు ఎచ్చటి నుండి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నిజానికి ఆ రోజు ఆదామే మంచిదేమో, మంచిగా సమాధానం ఇచ్చాడు, నేను చెట్ల చాటును దాక్కున్నానని. ఈరోజు ఎంత అబద్ధం ఆడుతున్నాడు చూడండి. ఆల్రెడీ ఆడేశాడు చాలా అబద్ధాలు, మరలా ఇక్కడికి వచ్చేసరికి నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు. అప్పుడు మరలా ఎలీషా మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు వెళ్ళలేదా, నువ్వు వెళ్ళలేదని నువ్వు బాగానే చెబుతున్నావు ఎలీషా గెహజీ, కానీ నేను నీతో వచ్చాను తెలుసా, నా మనసు నీతో వచ్చింది తెలుసా. అంటే దాని అర్థం ఏంటంటే మన దేవుని దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏది లేదు, తెలుసు కదా మనకి. అదే ఆత్మచేత నడిపింపబడుతున్న ఎలీషా కను దృష్టికి కనబడని సృష్టం లేదు. ఆ రోజు గెహజీ ఏం చేశాడో ప్రతిదీ తెలుసు. చేసిన దానికి చివరికి ఏం పొందుకున్నాడు గెహజీ అని అడిగితే ఆ బహుమానమే కాదు, ఆ బహుమానాలతో ఇంకో బహుమానం వచ్చింది. అది చాలా పెద్ద గిఫ్ట్. ఏంటది? కుష్టు, వైద్యం లేని రోగం వచ్చింది. ఈ ఒకే సందర్భంలో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి నయమాను, 2 గెహజీ. గెహజీ దైవజనుడు కావాలి, దైవజనుడు కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. కానీ ఒక అన్యుడు దేవుని తరపున నిలబడిన ఒక ప్రతినిధి అయ్యాడు. నేను చెప్పేది ఏంటంటే పరిస్థితులు మారుతుంటే ఆ పరిస్థితుల ప్రభావం మన మీద దాడి చేస్తుంటుంది. శోధనలు వస్తుంటే బలహీనతలు దాడి చేస్తాయి. కానీ ప్రభువు మనకిచ్చే భరోసా, నేను నీతో ఉన్నానని గెహజీకి ఎలా చెప్పాడు కార్యాలు జరిగించి, మనకు కూడా ఇచ్చే భరోసా, నువ్వేం భయపడొద్దు, నీతో ఉంటానంటాడైనా. నీతిమంతుల పక్షాన యుద్ధం చేస్తానన్నవాడు మన దేవుడు. నీతిమంతుల పక్షాన నిలబడి మనల్ని ఏది వేరు చేయకుండా మనకి కాపుదలను ఇచ్చేవాడు మన దేవుడు. ఆ రోజు అన్నీ పోగొట్టుకున్న తర్వాత చివరికి తను ఏం సంపాదించుకున్నాడంటే ఆస్తులు ఏం రాలా, కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం తనతోనే పోలా, తన కుటుంబాన్ని తాకింది. చివరికి గెహజీ జీవితం ఏమైపోయిందంటే ఎవరికి తెలీదు. దేవుణ్ణి మోసం చేస్తే ఇలానే ఉంటాయి జీవితాలు. పరిస్థితులకు లొంగిపోయి ప్లేటు ఫిరాయిస్తే ఇలానే ఉంటాయి జీవితాలు. గెహజీ జీవితం ఏమైందో తెలియదు, కుష్టును సంపాదించుకున్నాడు. నిజానికి అతడు నిజాయితీగా నిలబడితే ఏలియా, ఎలీషా, గెహజీ అని చదువుకునే వాళ్ళం బైబిల్లో. ఉత్తర రాజ్యానికి మరొక మంచి ప్రవక్త గెహజీగా నిలిచిపోయేవాడు. కానీ ఆ రోజు గెహజీ జీవితం చివరికి ఎలీషా గారు ఆ రోజు యుద్ధం చేయడానికి, క్షమించండి, ఆ ఎలీషా గారి ఆ ఇల్లు అంతటిని రథాలతో సిరియనుల దండు ముట్టేస్తే ఆ రోజు బెంబేలెత్తిపోయాడు. ఆ రోజు గెహజీ భయపడిపోయాడు. కానీ ఎలీషా, నువ్వేం భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు ఆ సైన్యం కంటే ఎక్కువ మంది, నీకు కనబడతలేదా అని గెహజీ కొరకు ఆ రోజు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ వ్యక్తి కూడా చూసేలాగా ఇతను కళ్ళు తెరవంటే అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడి చుట్టూ ఆవరించి ఉన్న అగ్ని రథాలను పోలిన ఆ దేవదూతల సమూహం ఆ రోజు గెహజీ కూడా చూశాడు. అంటే ఆ రోజు ఏమీ చేయలేడంటే మీరు గమనించండి, గెహజీ ప్రారంభం నుండి నిలకలు లేనోడు, ప్రారంభం నుండి సరైన విశ్వాసం లేనోడు, ప్రారంభం నుండి కూడా దేవుని కార్యాలని అనుభవించలేనివాడు. ప్రారంభం నుండే
నువ్వెలా చెప్పగలవంటే, ఆ రోజు ఒక తల్లి కొడుకు చనిపోతాడు. అదే సందర్భంలో ముందు అధ్యాయంలో 4వ అధ్యాయంలోనే ఆ తల్లి కొడుకు చనిపోతే ఆ తల్లి కడుకును బాగు చేయమని ఆ రోజు గెహజీని తన కర్ర ఇచ్చి పంపిస్తాడు ఎలీషా. కానీ ఆ తల్లి విడిచిపెట్టదు. యెహోవా జీవంతో నువ్వు వస్తేనే కానీ నేను ఎక్కడి నుండి వెళ్ళను అంటది. అంటే అప్పుడు లేచి వెళ్తుంటే ఈ అబ్బాయి కంగారు ఎక్కువ గెహజీకి. ఎవనొస్తాడే పరిగెట్టుకుని వెళ్ళాడు. మొఖం మీద ఇలా కర్ర పెట్టాడు, లేగలేదు, ఏ సౌండ్ చేయలా. నిజమైన విశ్వాసిగా నిజమైన విశ్వాసం ఉంచి ఆ రోజు పరిగెట్టుకుని వెళ్ళి ఆ కర్ర పెడితే నిజానికి లేవాలి. కానీ గెహజీ ఆ రోజు ఆ తల్లిని వాదార్పు చేయలేకపోయాడు. ఆ తల్లిని ప్రారంభం నుండి సరి అని విశ్వాసం లేనివాడు కాబట్టే మెల్లిమెల్లిగా ఒక రోజు వచ్చేసరికి తనలో ఉన్నది బయటకు వచ్చింది. చివరికి కుష్ఠరోగం వచ్చి జీవితాన్ని ముగించుకున్నాడు ఆయన. తన కుటుంబానికి కూడా అది వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. పరిస్థితులు మారుతున్నా, స్థితిగతులు మారుతున్నా ఎప్పుడు స్థిరత్వాన్ని, నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. ఒక అబద్ధం చెబితే నిజాయితీగా ఒప్పుకోవడమే. మనం తప్పు చేస్తే లేదు చెప్పినా వినట్లేదా, సైలెంట్ అయిపో, దేవుడు ఒకరోజు సమాధానం ఇస్తాడంతే. ఇంతకు మించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం అనుకుంటే అబద్ధం మీద అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి జీవితాన్ని తెచ్చుకోకండి. నిజాయితీ, దేవునికి నచ్చే యథార్థమైన బ్రతుకు, నిజాయితీ, ఇలాంటివి దేవునికి నచ్చే లక్షణాలు. యథార్థవంతుల మార్గములను ఆయన వర్ధిల్లింపజేస్తానన్నాడు. కాబట్టి మనం ఉండాల్సింది గెహజీల కాదు, ఎలీషాల, నయమానుల నమ్మకంగా. అంటే దానైతే ప్రభు మనకు అనుగ్రహించిన గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, అవునయ్యా, మేము చేసిన తప్పులను నిరభ్యంతరంగా తండ్రి మీ ముందు ఒప్పుకునే వారముగా మేము ఉండాలి. కానీ దేవా, మిమ్మల్ని మోసం చేసి బ్రతికే వారముగా తండ్రి, దేవా, మేము ఎవరికల్లైనా కప్పగలము. కానీ తండ్రి, సర్వ సృష్టిని కనుసాగితో పరిపాలిస్తున్న మీ కన్నుల్లో నుండి మేము తప్పించుకోలేము. మీతో యథార్థంగా నడుచుకునే మనసును మాకు అనుగ్రహించండి. దేవా, మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడుతూ, మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మా బ్రతుకులను మీకు ఇష్టమైన రీతిలో నడిపించుకుంటారని ఆశపడచ్చు. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.